అయ్యా నమస్కారం మహాత్మా. తమరి పేరు స్వామి? పోశెట్టి లీలా సుబ్బారావు గారు. అయ్యా చెప్పండి మహాత్మా. అయ్యా మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ సహారాలో ఉన్నాం. 2007 నుంచి కూడా 2011 వరకు బాగా చేసి అందరికీ కూడా మెచ్యూరిటీలు ఇప్పించాం. 2011 నుంచి ఇష్యూ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరితో కూడా మాట పడలేదు. అక్కడికి మాకున్నదంతా కూడా గోల్డ్ ఏంటి, డబ్బు ఏంటి, అందరికీ ఉన్నది వాళ్ళకి ఇచ్చి మేము ఎవరితో మాట అనిపించుకోకుండా ఇప్పటి వరకు గడుపుకుంటూ వచ్చాం. సరే అని చెప్పి 2023 మన మార్చిలో సిఆర్సి ద్వారా పేమెంట్స్ అవుతాయన్నప్పటికీ కొంచెం రిలీఫ్ అయ్యాము. కానీ ఇప్పటి వరకు కూడా ఏ పేమెంటే అవ్వలేదు. తమరు ఎంత కట్టించారు మహాత్మా? ఎంతమందితో కట్టించారు? ఇంచుమించు 200 మంది ఉంటారండి. తమరి 2 కోట్ల వరకు ఉంటుంది. కొంత భాగం మీరే మీ ఆస్తులు, స్థిర చరాస్తులు అమ్మేసి ఇచ్చారు వారికి. అలాగే ఎలాగంటే కొంతమంది దేనికైతే దాచుకున్నారు, అవునండి, మ్యారేజ్ హాస్పిటల్ కానీ లేదా పిల్లల చదువు కానీ ఇలాగా అనేక విధాలుగా దాచుకున్నారు. ఏంటంటే నిన్ను చూసి కట్టాను తప్ప ఉన్నారని చెప్పేసి వాళ్ళని చెప్పేసి మేము కట్టలేదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మా డబ్బు మాకు ఇవ్వండి అంటే కొంతవరకు హెల్ప్ చేయగలిగామండి. అక్కడికి ఎన్నో ప్రాణాలు పోయినాయండి కోవిడ్ లో. అక్కడికి చాలా ఇబ్బందులు పడ్డామండి, ఎవరి చేత మాట అనిపించుకోలేదు. కానీ ఇంకా ఇప్పటికి కూడా పేమెంట్ లేకపోతే ఇంకా ధర్మం ఎక్కడ ఉందండి? ఇంకా రాముడు అంతటి వాడే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఇప్పుడు మేము 14 సంవత్సరాలు అరెస్ట్ వారండి, హౌస్ అరెస్ట్ అయ్యాము, బయటికి వెళ్ళలేకపోతున్నాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నిన్న ఈ పిఆర్కే కుమార్ గారు ఇలాగ రామరాజ్యం ద్వారా మనకి ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుందంటే నేను చాలా సంతోషించి ఈ రామరాజ్యం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశించి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ మాకు ఈ సహారా పేమెంట్స్ అందరికీ ఇప్పించాలని మీ ద్వారా అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంతమందికి చెప్పండి మహాత్మా, వడ్డీతో ఇస్తున్నామని చెప్పండి స్వామి. అయ్యా వడ్డీతో ఇస్తున్నామని చెప్పండి స్వామి. వడ్డీతో వసూలు చేద్దాం, వడ్డీతో కడదాం మనం. సరేనా మహాత్మా? అందరికీ మీరే ఫోన్ చేసి చెప్పండి మీరే. ఎందుకంటే ఆ రోజు ఎలా అయితే మీరు 200 మంది దగ్గర కలెక్ట్ చేశారో, ఇవైతే 200 మందికి పిట్ల మేము వెళ్ళాం, ఎలా చేసి వచ్చాం, ఒక వ్యవస్థ ఏర్పడింది. మళ్ళీ చెప్పండి, ఏ బూటకం ప్రజాస్వామ్యం పేరుతో ఈ పబ్లిక్ సర్వెంట్స్ విర్రవీగుతున్నారు, వారి కోరలు ఇరిచే నరమృగం జీవించుందని చెప్పండి స్వామి. పురాణ పురుష నృవరాత్మ జాశ్రిత పరదీనకర విరాధ రావణ విరావణానక పరాశరమనో హరావికృత త్యాగరాజ సన్నుత. రావణాసుడికి ఉండే వరాలు, హిరణ్యకశిపుడికి ఉండే వరాలు, ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ, ఈ గడప అవతలు కానీ గడప యువతలు కానీ, నరుడు కానీ మృగం కానీ సంహారం చేయొద్దునని చెప్పేసి అలాంటి వరాల కోరల్ని పీకి నరమృగం జీవించే ఉంది. వివాదవికృత గాంధారం అనే గరుడ ధ్వజం ఎగురుతుందని చెప్పండి. ఈ వీడియో కూడా మళ్ళీ పంపిస్తారు తమరు స్వామి. ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు, ముందు వారి కోరలు పీకి ఈ డబ్బు మనం వసూలు చేసి మీ అందరికి అప్పచెప్దాం స్వామి. అయ్యా దాంట్లో మనకు వచ్చేటి వడ్డీతో వసూలు చేద్దాం, ఇచ్చేటి వడ్డీతో కట్టేద్దాం స్వామి. అయ్యా సహారా ఇండియాలో ఏ మీటింగ్ మొదలు పెట్టినా మాత్రమే తలుచుకుంటూ ప్రారంభించేవాళ్ళం. తప్పకుండా మహాత్మా. అయితే స్వామి అసలు భరతమాత ఎవరు, భరతవంశం ఎవరికి తెలియదు. యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడే స్వయంగా అర్జునుడితో అంటే, ఓ భరతవంశీయ అని అంటే, ఈ భరతవంశీయులు ఎవరు ఇక్కడ? ఏ గోత్రంలో భరతవంశం ప్రవర దాగుంది? మీరు ఏ మఠానికి పీఠానికి వెళ్ళినా దొరకదు. మీకు అర్థమైందా స్వామి? కానీ ఆ ప్రవర సజీవులై ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవరలు జీవించి ఉన్నారు. ఆ ప్రవరని నిద్రలేపిడి కార్యం తెలియని త్యాగరాజుని బంటుకి. విన్నారా మహాత్మా? మీ సహారా ఎవరైతే ఉన్నారో సహారా శ్రీ గారు ఈ దేశాన్ని మాతగా భావించి ఆయన గౌరవించి ఉండొచ్చండి. ఏ భరతుడు ఏలేడని ఈ భారతదేశానికి ఆ పేరు వచ్చిందో ఆ భరతవంశీని నిద్రలేపుదాం మహాత్మా. అయ్యా సెలవు మహాత్మా. కలిలో రామరాజ్యం వస్తుందండి. రాముడు అంటే మీరే స్వామి, రాముడు అంటే మీరే. రామాయణి రామాయణి బ్రహ్మమునకు పేరు, రామాయణి బ్రహ్మమునకు పేరు. చూసేది చూడబడేది మొత్తం రామమే. అయ్యా సెలవు మహాత్మా. ధైర్యం కూడా అందరికి వస్తాయి స్వామి. కాదు స్వామి, మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి స్వామి. అయ్యా ఆ ముందు 200 మందికి ధైర్యం చెప్పండి మీరు.
విన్నారా మహాత్మా? ఇక మీరు ఏమైనా చెప్పుకుని బాధ ఇంకేమన్నా ఉందా? అదే సార్ అదే సంతోషం. ముందు 200 మందికి ముందు భరోసా కల్పించండి మీరు. అయ్యా, ఎవరికైతే డబ్బులు ఇవ్వదో అందరికి మీరే ఫోన్ చేసి చెప్పండి స్వామి, ధైర్యం చెప్పండి, నిలబడదాం మనం అంతే. నమస్కారం మహాత్మా.